अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः అచలోయం సనాతనః. ఓ అర్జున, ఈ ఆత్మ ఛేదింపబడదు, దహింపబడదు, తడపబడదు, ఎండకు గాలికి శోచించిపోదు. ఎందుకంటే ఇది నిత్యమైనది, సత్యమైనది, అన్ని ప్రాణులలో అంతర్యామిగా వెలుగుతుండేది, చలనం లేనిది, స్థిరంగా ఉండేది, అన్నింటికంటే సనాతనమైనది. ఇది ఎప్పటి నుండి ఉందో ఎవరూ చెప్పలేరు. శరీర స్వభావం నాశనం కావడం, ఆత్మ స్వభావం నిత్యంగా ఉండడం. నిత్యమైన ఆత్మ ఎప్పటికీ నశించిపోదు. అశాశ్వతమైన శరీరం నీవు చంపకపోయినా చస్తుంది. కాబట్టి నీ స్వభావాన్ని అనుసరించి యుద్ధం చెయ్యి అని బోధించాడు కృష్ణుడు. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అర్జున, ఈ ఆత్మ ఎటువంటిదంటే అది ఎవరికీ కనపడదు, వినపడదు, అంటే ఇంద్రియ గోచరం కానిది. పోని మనస్సుతో ఆలోచిద్దామా అంటే ఆలోచనలకు అందనిది. ఈ ఆత్మకు ఎటువంటి వికారాలు, మార్పులు లేవు. కాబట్టి అర్జున, ఆత్మ ఇలా ఉంటుంది అని ఎవరూ తెలుసుకోలేదు, తెలుసుకొని చెప్పలేదు, చెప్పగా వినలేదు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా శోకించడం మంచిదేనా? కాబట్టి నీ శోకం మాను, యుద్ధానికి సంసిద్ధుడవు కా.